ఆ మనిషి కార్పొరేటర్కి ఎక్కువ, ఎమ్మెల్యేకి తక్కువ. జీవితకాలంలో ఇప్పుడు ఎమ్మెల్యే ఒకసారి అయినాడయ్యా. దేవుడు తీసుకెళ్లినటువంటి తండ్రి శవం, నువ్వు పంపించినటువంటి బాబాయ్ శవం, ఈ రెండు చావు మేళాలు కలిసొచ్చి నీ విజయానికి బ్యాండ్ మేళం అయ్యాయి గానీ, లేదంటే నువ్వు అసలు కార్యకర్తగా కూడా పనికిరానటువంటి ఖైదీవి. నువ్వు ముఖ్యమంత్రి అవడం ఏంటి మా దరిద్రం కాకపోతే? ప్రజలు 11 సీట్లు ఇచ్చి నువ్వు చేసిన పాలన చాలే బాబు, ఇంకా ప్రతిపక్ష హోదా కూడా అక్కర్లేదు, విపక్షంగా వెళ్లి కూర్చొని అసెంబ్లీకి పంపిస్తే, అసెంబ్లీకి వెళ్లి కూర్చొని 11 నిమిషాలు కూడా ఉండలేక పవన్ కళ్యాణ్ గారిని చూసి ఉచ్చోసుకుంటూ ఊరికొచ్చిన ఉలిపిరిగాడు బయటకు. నువ్వు కూడా పవన్ కళ్యాణ్ గారిని మాట్లాడమేనా? 11 సంవత్సరాల పాటు అధికారం అంటే ఏంటో తెలియకపోయినప్పటికీ కూడా పోరాడి నీ ప్రభుత్వానికి తొడగొట్టి నిలబెట్టుకుని పార్టీని ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం యొక్క గెలుపుతో పాటు కేంద్ర ప్రభుత్వంలో కూడా ప్రాతినిధ్యం వహించినటువంటి వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. అట్లాంటి వ్యక్తిని నువ్వు మాట్లాడడం, వైఎస్ఆర్ అనే పేరు నీ పేరుకు ముందు, నీ పార్టీ పేరుకు ముందు లేకపోతే పెంటకుప్ప మీద ఏగలేగదు నిన్ను చూసి. నువ్వు కూడా మాట్లాడటం బా చండాలంగా. ఇక రాజకీయాలకు పనికిరావు గానీ సర్దుకో సల్లగా కేసుల వారం తేల్చుకొని ఆస్తుల సెటిల్మెంట్లు చూసుకొని ఇంకా చెల్లి తల్లి కూడా ఉమ్మెత్తేస్తున్నారు. ఇక నీకు ఎందుకు? ఇంతకు ముందు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కేఏ పాల్ గారు ప్రెస్ మీట్ పెడితే జోక్ ఏముండిద్దని చెప్పి చూసేవాళ్ళు. ఇవాళ ఆయన చూడట్లా, ఆయన మరిపించి జోకర్ ట్రోలర్ నువ్వు అయ్యావు ఆంధ్రప్రదేశ్ లో. నువ్వు ప్రెస్ మీట్ పెడితేనే మేమర్స్ వచ్చేస్తున్నారు ఏం మాట్లాడాడు అని చెప్పేసి. అట్లాంటి సిచ్యువేషన్ అయిపోయింది నీది. నువ్వు పెద్ద నాయకుడివి, కర్మగాలి. ఆంధ్రప్రదేశ్ దరిద్రం కొద్ది ఏదో ఒక్కసారి ముఖ్యమంత్రి అయినంత మాత్రం నువ్వు పెద్ద దేశకి నేతలాగా నువ్వు ఫీల్ అయిపోయి మాట్లాడడం మేమందరం వెర్రపప్పల్లా వింటాం. మా కర్మ. మీడియా మిత్రులకి, పాత్రికేయులకి నమస్కారం అండి. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారిని మీరు చూస్తే ఒక అటెన్షన్ సీకర్ అంటారు. అంటే రాష్ట్ర రాజకీయాల్లో ఈయన ఒక కనుమరుగైపోతున్నాడు అనే భయం వచ్చినప్పుడల్లా ఒక పార్ట్ టైం పొలిటీషియన్ గా గతంలో ఎలా ఉన్నాడు, ఇప్పుడు పార్ట్ టైం ఎమ్మెల్యే అంటారు ఈయనని. అంటే ఎవరిని టార్గెట్ చేస్తే ఈ రాష్ట్ర రాజకీయాల్లో ఒక ట్రోల్ మెటీరియల్ అవుతాడు అని క్లియర్ గా మేబీ ఆయనే అడిగి చెప్పించుకుంటాడో విలేకరుల దగ్గర. ఈ క్వశ్చన్ నన్ను అడగండి, లేదు నేనే ఈ క్వశ్చన్ కి స్పేస్ క్రియేట్ చేసుకొని ఆన్సర్ చేస్తాను అని అంటాడో నాకు తెలియదు. కానీ కార్పొరేటర్ కన్నా ఎక్కువ, ఎమ్మెల్యే కన్నా తక్కువ. అంటే మీ దృష్టిలో కార్పొరేటర్లు తక్కువనా? అంటే ఏపీలో ఉన్న కార్పొరేటర్లందరినీ కించపరిచి మీరు మాట్లాడుతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? ముఖ్యంగా మీ స్థాయిని ఒకసారి మీరు గుర్తు చేసుకోవాలి. ఒక మాజీ సీఎంకి కొడుకు కాకపోతే, మాజీ ఎమ్మెల్యే కాకుండా, మాజీ ఎంపీ కాకుండా, అసలు మీకు కాంగ్రెస్ లో మీకంటూ ఒక ప్రత్యేకమైన ఓట్ బ్యాంక్ ఏముంది? అక్కడి నుంచి లాక్కొని వచ్చిన ఎమ్మెల్యేలు కాకుండా మీరు పవన్ కళ్యాణ్ గారిని ఎలా మాట్లాడతారండి? గత పదేళ్లగా ప్రజల పక్షాన ఉన్న ఒక్క ఎమ్మెల్యేని మీరు లాక్కున్న ప్రజల పక్షాన నిలబడిన ఏకైక నాయకుడు పవన్ కళ్యాణ్ గారు. అసలు నువ్వెవరయ్యా మాట్లాడడానికి? నీకేం ధైర్యం ఉంది? పరదాలు లేకుండా ఒక్క రోజన్నా ప్రజల్లోకి రాగలిగావా? కనీసం నీ నాయకులతో ఒక మీటింగ్ పెట్టుకోగలిగావా? బేవర్స్ పనికిమాల బ్యాచ్ ఎవరంటే అర్సిరెడ్డి, బోరగడ్డ అనిల్, పోసాని కృష్ణమురళి, ఇటువంటి వాళ్ళకి ఆర్జీవీ లాంటి వాళ్ళకి నీకు అపాయింట్మెంట్ ఉంది. నీ పార్టీ నుంచి బయట వచ్చి చెప్పిన వ్యక్తులు వీళ్ళందరూ. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు, పవన్ కళ్యాణ్ గారు విధానపరంగా మాట్లాడమని మాకు చెప్తున్నారు కాబట్టే ఒక లైన్ గీసుకొని మాట్లాడుతున్నాం. మేము మీలాగా దిగజారి అందరికీ నమస్కారం. పులివెందుల పులి, సింహం సింగిల్గా వస్తుంది అని చెప్పుకుంటున్న పులివెందుల పిల్లి ఈరోజు ఏదో కొన్ని కారుకూతలు కూసింది మన డిప్యూటీ సీఎం శ్రీ పవన్ కళ్యాణ్ గారి గురించి. నేను ఒకటే ప్రశ్నిస్తున్నా ఆ పులివెందుల పిల్లిని, జగన్మోహన్ రెడ్డి గారిని. నువ్వు పోటీ చేసిందేమో 175కి 175, కానీ గెలిచింది పట్టుమని 10. అంటే నీకు వచ్చిన సీట్లు 6%. కానీ జనసేన పోటీ చేసింది 21, గెలిచింది 21. అంటే 100% స్ట్రైక్ రేట్తో గెలిచిన పార్టీ జనసేన పార్టీ, మా పార్టీ. నీలాగా తండ్రి పేరు చెప్పుకొని, తండ్రి శవం దగ్గర పెట్టుకొని, తండ్రి శవం ముందు సంతకాలు ఎమ్మెల్యేలతో సంతకాలు సేకరించి బాబాయ్ చావుని, తండ్రి శవాన్ని వాడుకొని సీఎం కాలేదు, రాజకీయాలు చేయలేదు పవన్ కళ్యాణ్ గారు. ఈరోజు దేశంలో ఎక్కడికి వెళ్ళినా ఏ నలుమూలైనా చెప్తారు పవన్ కళ్యాణ్ గారు దేశంలోనే ద పొలిటికల్ గేమ్ చేంజర్ అని చెప్తారు. ఈరోజు నీ పరిస్థితి ఎలా ఉందంటే, అయ్యా నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి, బాబు నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వండి అని అడుక్కునే పరిస్థితికి దిగజారిపోయావు. నీకు మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే నైతిక అర్హత లేదని చెప్తున్నాం జగన్మోహన్ రెడ్డి.
ఈరోజు దేశంలో ఎన్డీఏ ప్రభుత్వం ఉందంటే దానికి ప్రధాన కారణం శ్రీ పవన్ కళ్యాణ్ గారు. నీకు పవన్ కళ్యాణ్ గారికి నక్కకి నాగలోకానికి ఉన్నంత డిఫరెన్స్ ఉంది, అంత తేడా ఉంది జగన్మోహన్ రెడ్డి. నువ్వు తండ్రి ఫోటో, తండ్రి పేరు పెట్టుకొని పార్టీ పెట్టావు. తండ్రిలాగా పాలిస్తానని చెప్పి మాయ మాటలు చెప్పి గెలిచావు. ఆ వైఎస్ఆర్ నీ పేరు ముందు కానీ నీ పార్టీ పేరు ముందు కానీ వైఎస్ఆర్ అని తీసేస్తే మా ఇంట్లో కూపర్ కాదు కదా, వీధి కుక్కలు కూడా నిన్ను తేకవు. కానీ అధికారంలోకి వచ్చాక తండ్రి బొమ్మను తీసేసావు. నీ సొంత లాభం కోసం కన్న తల్లిని చెల్లిని ఇష్టానుసారం వాడుకున్నావు. తర్వాత నువ్వు గెలిచాక వాళ్ళని కూడా మెడబెట్టి బయటికి గంటేశావు. ఇప్పుడు కనీసం నీ సొంత చెల్లెళ్ళు తల్లి నీతో ఉన్నారా? అది చూసుకో జగన్మోహన్ రెడ్డి. నువ్వా మా పవన్ కళ్యాణ్ గారిని విమర్శించేది? నీకు గత ఎన్నికల్లోనే ప్రజలు చాలా బుద్ధి చెప్పారు. 175కి 175 నిలబెట్టి 11 స్థానాల్లో నేను నిలబెట్టారు. అయినా నీకు బుద్ధి రాలేదు. నీ ఆత్మ విజయసాయిరెడ్డి లాంటి వాళ్ళు చాలామంది నీ పార్టీ నుండి వెళ్ళిపోయారు. అయినా కూడా నీకు బుద్ధి రావట్లేదు. అసలు నీకు ఈరోజు నీ పరిస్థితి ఈ పరిస్థితికి రావడానికి కారణం ఏంటో అసలు ఒక్కసారి నువ్వు ఆత్మవిమర్శ చేసుకున్నావా? ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు ఇలా 11 సీట్లలో పడిపోవడానికి కారణం ఏంటో కనీసం అద్దం ముందు నిలబడి ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకో. నువ్వు మా పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించి టార్గెట్ చేస్తేనే నిన్ను నీ పార్టీని చెప్పిన మాట ప్రకారం పవన్ కళ్యాణ్ గారు అత్తపాతాళానికి తొక్కుతా అని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారం ఈరోజు అలా ఉన్నావు. కానీ ఇంకా నీకు బుద్ధి రాకపోతే నీ పార్టీని కనీసం నెక్స్ట్ వచ్చే ఎన్నికల్లో అయినా నువ్వైనా గెలవాలంటే, మళ్ళీ చెప్తున్నా, నువ్వైనా గెలవాలంటే పవన్ కళ్యాణ్ గారి జోలికి రావద్దు. వస్తే ఇంకా నీకు నీ పార్టీకి గుండు సున్నానే మిగులుతుంది. అందరూ నాలాగా మంచిగా పద్ధతిగా మాట్లాడరు. చెత్త మాటలు మాట్లాడడం పక్కన పెట్టు, లేదంటే మా వాళ్ళ సమాధానం కూడా చాలా చెత్తగా ఉంటుంది. వినమ్రంగా జనసేన పార్టీ తరపున తెలియజేసుకుంటున్నాను. నమస్తే. జై జనసేన, జై హింద్.